మెడిసిన్స్ తీసుకో. థ్యాంక్ యూ. ఫ్యాంగ్నింగ్, నా ఫోన్ నంబర్ ఇప్పటికీ మారలేదు. నాది కూడా. థ్యాంక్ యూ. పిడికిలు బిగించండి, కొంచెం తిప్పండి. థ్యాంక్ యూ. ఇక వెళ్ళచ్చు. థ్యాంక్ యూ. అది వెళ్ళి మీ ఫ్రెండ్ ఎక్కడుందో చూడండి. తనేవో కలల్లో బ్రతుకుతున్నట్టుంది. కానీ తన్ని తీసుకొని వెళ్ళింది డాక్టర్ లింగ్ కదా. డాక్టర్ లింగ్ చాలా మంచి వ్యక్తి. సారీ. హలో యోయో. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? షాపింగ్ చేయడానికి వచ్చావు. ఇంకెందుకు వస్తావు చెప్పు. వస్తువులు కొనడానికంటే పర్వాలేదు, కానీ ఇది ల్యూమింగ్ స్టోర్ కదా. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. లింగురు ఏమనలే. అది కాక ఈ షాపింగ్ మాల్లో ఇప్పుడు మంచి డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. రా వెళ్ళి చూద్దాం. అవసరం లేదులే, ఇప్పటికి 6 ఏళ్ళు అవుతుంది. ఒక్క గర్ల్ ఫ్రెండ్ అయినా చూసుకోలేదు. 16 ఏళ్ళు అవుతుంది. నువ్వు కూడా ఒక్క బాయ్ ఫ్రెండ్ చూసుకోలేదుగా. ఏం మాట్లాడుతున్నావు? సరేలే, లింగురు ఇంకొక అమ్మాయిని పరిచయం చేస్తా. ఆ విషయం నాకు వదిలేసి. మా డాన్స్ స్కూల్లో ఈ మధ్య ఒక కొత్త టీచర్ వచ్చింది. తనతో మాట్లాడుతుంటే ఒక విషయం తెలిసింది. తన అక్క కూడా డాక్టరేనట. మన లింగురికి సరిపోతుంది. ఇలా చూడమ్మా, నువ్వు చెప్పేదేది నేను నమ్మలేకపోతున్నా. అడుచుడు అడుచుడు, ఆ బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు. పాండా డ్రెస్ వేసుకున్నాడు చూడు. యోయో, ఏం చేస్తున్నావు? నన్ను చంపించాలనుకుంటున్నావా? అమ్మకి విషయం తెలియదు పిరుకోడా. లూ ఫాంగ్నింగ్ ఈ విషయం తెలిస్తే తను నన్ను చంపేస్తుంది. లూ ఫాంగ్నింగ్? తను లూ ఫాంగ్నింగ్ కొడుకా? హత్య చేయడం నేరం. అమ్మ ఎప్పుడు అలాంటి నేరం చేయదు. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఆమె నాకు చావు కంటే దారుణమైన శిక్ష వేస్తుంది. నీకు అమ్మ అంటే భయం కదా, నువ్వు నాకు నాన్న ఎలా అయ్యావు? లూ ఫాంగ్నింగ్ బాబుకి నాన్న అతను? నాకంత లేదులే. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆమె అతనితో అలా ఎలా బిడ్డను కొంటుంది. అక్కడికి దుప్పటిని చూడు. నీకు రంగంటే ఇష్టం కదా, మనం అది కొందామా? పద పద, మనకు అది సంబంధం లేని విషయం. అయితే నేను ఒకటి అడుగుతాను, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు. నేను నాన్నని వెతకడానికి వచ్చాను. అమ్మని నమ్మలేను, నన్ను నేనే నమ్ముకోవాలి. నాన్న కోసమా? దానికి నువ్వు లూమింగ్ ఎందుకు వచ్చావు? అమ్మ ఇంతకు ముందు ఇక్కడే ఉండేది, తను ఇక్కడ పనిచేసింది. నీకు అన్ని విషయాలు తెలుసు కదా. సరే, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళలో మీ నాన్న ఎవరు ఎలా తెలుసుకుంటావు? అది ఖచ్చితంగా మా ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు? నేను వెతుకుతున్నాను. అల్లరివాడా. నా కోసం కొడతి. లింగురి వచ్చేసాడు. ఇంట్లో ఉన్నాడా? గుర్తుపెట్టుకో, తనకేమి చెప్పకు. చెప్పావంటే వచ్చేసారా? లింగురి, నువ్వు వచ్చేసావా? వంట పూర్తయింది. అమ్మ తిరిగి రాగానే మనం తినేయచ్చు. ఓకే. ఏయ్, లింగురి, నువ్వు ఇప్పుడు పొటాటో చిప్స్ ఎందుకు తింటున్నావు? నువ్వు అసలు ఇలాంటివి తినవు కదా. ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. అదేం లేదు, నేను ప్రతిరోజు ఇలాగే ఉంటాను కదా. అసలు నీకేమైంది లింగురి? ఆంటీ, నేను ఈరోజు హాస్పిటల్లో
లూ ఫ్యాంగ్ని కలిశాను. నువ్వు ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? లింగ్రే, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఇప్పటికే చాలా కాలమైంది. తను తన జీవితంలో ముందుకు వెళ్ళిపోయింది. నువ్వు కూడా ఇంకెవరినైనా చూసుకోవడం మంచిది. ఒకసారి ఆలోచించు. ఆంటీ, అది నిజానికి నేను లింగ్రే, లూ ఫ్యాంగ్నింగ్కి ఇప్పుడు అక్క, నువ్వెందుకు అలా అరిచావు? నన్ను భయపెట్టేశావు. నువ్వు నన్ను చెప్పొద్దున్నావు కదా. నేను ఆ విషయం దాచి ఉంచలేను. ఇప్పుడు తనకి చెప్పకు, చెప్పకు. లూ ఫ్యాంగ్నింగ్కి ఏమైంది? చెప్పండి. లింగ్రే, లూ ఫ్యాంగ్నింగ్ నిన్ను పూర్తిగా మర్చిపోయింది. తను మరొక వ్యక్తితో బిడ్డను కూడా కన్నది. ఈరోజు నేను మీ పిన్ని ఇద్దరం లూమింగ్ స్టోర్లో వాళ్ళని కళ్ళారా చూసాం. నేను నిజం చెప్తున్నాను. కావాలంటే తన్ని కూడా అడుగు. అక్క, లింగరికి కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? తన కోపం వచ్చింది. అసలు నీకేమైంది? దాని గురించి నన్ను మాట్లాడదని చెప్పి నువ్వెందుకు మాట్లాడావు? తను ఆల్రెడీ ఫ్యాంగ్నింగ్ ని కలిశాడు. నేను చెప్పకున్నా ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా. ఇప్పుడేం చేద్దాం? సరే, ఒక పని చేద్దాం. రేపు నువ్వు ఒకసారి ఆమెకు కాల్ చేసి మాట్లాడు. అలాగే, ఇలాగే నడువు. ఇప్పుడు మీ అమ్మ నిన్ను చూడగానే తన మనసు కరిగిపోవాలి. ఏయ్, యోయో. హే, నా బొమ్మ అంకుల్. అవును, వాట్ ఏ కోఇన్సిడెన్స్. డాక్టర్ లింక్, మీరు నా కొడుకుని కలవండి. బాబు, మీ అమ్మ పేరు లూ ఫ్యాంగ్నింగే కదా? అవును బొమ్మ అంకుల్. డాక్టర్ లింక్, మీరు వెళ్ళిపోతున్నారా? లోపలికి వచ్చి కూర్చోకుండానే వెళ్ళిపోతున్నారా? యోయో, ఇప్పుడు నేను కలిసిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా? నాన్నలా కనిపించే అంకుల్ బొమ్మ. నీకొక విషయం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ జరిగింది మన ఇద్దరి మధ్య ఉండాలి. మీ అమ్మకు తెలిస్తే మన ఇద్దరిని చంపేస్తుంది, సరేనా? అల్లరి పిల్లాడా, పద. నేను నా నెంబర్ మార్చలేదు. అరే, వచ్చేసావా? అమ్మా, ఈరోజు మేము బయటికి వెళ్ళాం. సరే సరే, ఏం కాదులే. పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవాలి తెలుసా? బయట ప్రపంచం కూడా ఎలా ఉందో చూస్తూ ఉండాలి. సరే అయితే, ఇక మీదట బయటికి వెళ్ళి ఆడుకోవాలనుకుంటే నాకు చెప్పు, లేదా షన్ అంకుల్కైనా చెప్పు, సరేనా? అయితే చేతులు కడుక్కొని కూర్చొని చదువుకుంటాను. ఓ గుడ్ బాయ్, వెళ్ళు. ఓ బంగారం, నా కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు. షంజు, ఫ్యాంగ్నింగ్, నేను బాగా ఆలోచించాను. ఇంతకు ముందు 90% తీసుకొని 10% ఇచ్చాను. అది న్యాయంగా లేదు. ఇదిలా ఉంటుంది. నేను 80% తీసుకొని 20% ఇస్తాను. నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. అవును, చాలా బాగుంటుంది. చాలా థ్యాంక్స్ బాస్.
కానీ ఫ్యాంగ్నింగ్, ఈరోజు నువ్వు హాస్పిటల్లో లింగ్ని కలిసావు కదా, నువ్వేం చేసావు? మేము హాస్పిటల్లో ఏం చేస్తాం, మా గతం గురించి మాట్లాడుకున్నాం అంతే. గతం అంటే అంటే నీకు ఇంకా అతనికి మీకు ఒక 5 ఏళ్ల బాబున్నాడని తనకు చెప్పావా? నేను ఆ విషయం చెప్పలేదు, అప్పుడే చెప్పలేను. సడన్ గా చెప్తే కంగారు పడతాడేమో, అది అతని ఆరోగ్యానికి మంచిది కాదు. ఇదెలా ఉంటుంది? నేను ఒక మంచి సమయం చూసుకొని అతనికి జరిగిన విషయం అంతా వివరంగా చెప్తాను. కానీ ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో ఉన్న ఫీలింగ్స్ అన్ని గుర్తొచ్చేలా చేయాలి. అప్పుడంతా సులభంగా చెప్పొచ్చు, అవునా? అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇంకా పారిపోవాలని అనుకోవడం లేదా? నాకు మీ ఇద్దరి సంగతి అనవసరం. నేను వెళ్తాను. నువ్వు వెళ్ళి డిజైన్ చేసుకో. ఇక ఏ పని లేకపోతే నువ్వు నా దగ్గరికి మాత్రం మళ్ళీ రావద్దు. దానివల్ల నా పని చెడిపోతుంది. లింగ్రే, నేను నీకు ఒక ట్రీట్ బాకీ ఉన్నాను. నా ఫోన్ ఏమైనా పాడిందా లేదా అతని ఫోన్ ఏమైనా పాడిందా? అమ్మా అరే, నువ్వు లేచావా? రా, నాకు ఒక హగ్ ఇవ్వు. అమ్మా హ్యాపీ వీకెండ్ బాబు. అమ్మా నాకు తాతయ్య ఇంటికి వెళ్ళాలని లేదమ్మా. సరే సరే, తాతయ్య కొంచెం ముసలివాడు అయిపోయినట్టున్నాడు కదా, మరి ఇప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉంది? అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తాను. అమ్యూజ్మెంట్ పార్క్ అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తావా? నన్ను భయపెట్టకమ్మా. తను బాగానే ఉండి ఉంటాడా? ఒకసారి వెళ్ళాడుకో. థ్యాంక్ యూ. లింగ్రే, నువ్వు బాగానే ఉన్నావా? నేను బానే ఉన్నాను. నువ్వు నిజంగానే బాగున్నావా? నిజంగా బానే ఉన్నాను. ఆంటీకి ఈరోజు మూడు సరిగ్గా లేనట్టుంది. లింగ్రూయ్, నీకు ఇప్పుడు చెప్పిన విషయం గురించి ఏమనుకుంటున్నావు? వెళ్ళి చేరొచ్చు కదా. మా ఇద్దరి మనసులో నీ గురించి ఎంత బాధ ఉందో నువ్వు చూడలేకపోతున్నావు కదా. నువ్వు ఒక్కసారి వెళ్ళి ఆ అమ్మాయిని కలు. నీకు నచ్చకపోయినా పర్వాలేదు, నువ్వు తిరిగి వచ్చిన తర్వాత వద్దని చెప్పేయచ్చు. కలుస్తావా లింగ్రూయ్? సరే. ఇక నాకు సరిపోయింది. అయిపోయింది.
తొంభై ఎనిమిదోసారి. నేను నా బాస్ని నన్ను ప్రేమించమని అడిగాను. తొంభై తొమ్మిదోసారి. వందోసారి. ఒక కొత్త రోజు మొదలైంది. ఇది 10వ రోజు. నేను ఒక మంచి మొదలు గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాను? వస్తున్నాను. లూయా, ఇక్కడేం చేస్తున్నావు? ఆగాగు. నేను నీకోసమే వచ్చాను. లూయా, ఇప్పుడే తెల్లారింది. అసలు నువ్వు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు? ఊరికే వచ్చాను. నేను నిన్ను ఒక విషయం అడుగుతాను. 6 ఏళ్ల క్రితం మనిద్దరం, అప్పుడు మనం ఏంటి మనం? మనిద్దరం కలిసి కలిసి పడుకున్నామా లేదానా? లేదు. ఈ ప్రశ్న 6 ఏళ్ల క్రితం నేను కూడా నిన్ను అడిగాను. అప్పుడు నువ్వు నాతో ఏమీ చెప్పలేదు కదా. ఛ! కొద్ది రోజులుగా నేను అసలు ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. అప్పుడు నేను నా పాపాలని కడుక్కోవాలని అనుకున్నాను. ఊరికే చెప్తున్నాను. ఊరికే చెప్తున్నావా? నువ్వు చాలా సీరియస్ గా మాట్లాడుతున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. ఇలా చూడు, 6 ఏళ్ల క్రితం జ్ఞాపకాలు గుర్తులేవు. నిజమో కాదో నాకు తెలీదు. ఇదంతా చాలా తికమకగా ఉంది. నువ్వు నా ఫీలింగ్స్ గురించి అర్థం చేసుకోవట్లేదు. నన్ను సీరియస్ గా తీసుకోవట్లేదు. లూయావ్, నువ్వది 6 ఏళ్ల క్రితం నమ్మావు కదా, మరి ఇప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఏం జరిగింది అసలు? నేనేమీ నీ నుండి దాక్కుని ప్రెగ్నెంట్ అయి డెలివరీ చేసుకుని ఎక్కడ గొడవ చేయలేదు కదా.
నేను కేవలం ఆ జ్ఞాపకాలను ఒక నవలలో రాసుకున్నాను. కొంచెం డబ్బు సంపాదించాను. అది కూడా చేయకూడదా? నాకు నిజమేంటో తెలుసుకోవాలనిపించింది. సరే, నిజమేంటంటే ఇలా కూర్చో. నేనిప్పుడు చెప్పిన నిజాల్ని నువ్వు నమ్మావు కదా? ఏంటి ఇప్పుడు నీకు వద్దనిపిస్తుందా? మరెందుకు ఇప్పుడు వచ్చి ఇలా అడుగుతున్నావు? సైసు, నా గురించి నువ్వు అలా ఎలా? నేనేం తప్పు చేశాను? ఇక్కడికి నువ్వే వచ్చావు కదా. సరే చెప్పు, ఇప్పుడు అది నిజమైతే ఏంటి, అబద్ధమైతే ఏంటి? నువ్వు నా బాధ్యత తీసుకొని నన్ను పెళ్లి చేసుకోగలవా? నేను సంతోషంగా ఉంటాననుకుంటున్నావా? చా, అలా ఎలా అనుకోకుండా ఉంటాను? వారం రోజుల నుంచి భరిస్తున్నాను. నేను 100 సార్లు ఓపిక పట్టాను. తెలుసా ప్రతిరోజు నేనేం ఆలోచిస్తున్నానో? ప్రతిరోజు నిన్ను మిస్ అవుతున్నాను. నువ్వు నా మనసులో నిండిపోయి ఉన్నావు. నువ్వే గుర్తొస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? మిస్ అవ్వమని నీకెవరు చెప్పారు? ఓ, నాకిప్పుడు అర్థమైంది. నీ వయసు అయిపోతుంది కదా, మతి మరుపు అయ్యుంటుంది. నాకు వయసు అయిపోతుందా? నన్ను ఆలోచించి నువ్వు నాకంటే ఎంత పెద్దవాడివై ఉంటావు? ఏంటి? లేదు, నేను నిన్ను అంకుల్ అని పిలవాలా? ఇప్పుడు మెనోపాజ్ లో ఉన్నావా? నన్ను అంకుల్ అంటున్నావా? హా, అంకుల్ మాట్లాడడానికి ఏమీ లేకపోతే నా ఇంట్లోండి వెళ్ళిపోండి. తలుపు అక్కడే ఉంది, సరేనా? చూడు, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు. ఇంకేం చెప్పమంటావు? నేను బిజీగా ఉన్నాను. నేను ఖాళీగానే ఉన్నాను. ఓ, మంచిది. నాకు ఇల్లు మొత్తం శుభ్రం చేసి పెట్టు. నిన్ను నేను ఏమి చేయను. అలా నన్ను ఎందుకు చూస్తున్నాడు? ఇక్కడ చూడడానికి ఏముందని ఇంకా చూస్తున్నాడు. నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? అది నీకు అవసరం లేదు. నాకు చాలా పనులుంటాయి. నేను ఖాళీగానే ఉన్నాను. అది నాకు అవసరం లేదు. నా వెంట రావద్దు. అలా తొంగి చూడొద్దు. నా వెంట రావద్దు. ఎలా ఉంది? మీకు ఈ ప్రమోషన్ సాటిస్ఫైయింగ్ గా ఉందా? మిస్ సాయి, ఇలా చూడండి. మీ ఆర్టికల్ చాలా బాగుంది. ఇది న్యాచురల్గా కూడా ఉంది. కానీ ఏమైంది? మీరు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని రివైజ్ కూడా చేశాను. మీరు చెప్పినవన్నీ మాకు అర్థమవుతున్నాయి. కానీ మా బాస్కి ఎందుకో కొంచెం అనుమానంగా ఉంది. మీకు ఇంతకు ముందే చెప్పాను, వేరే ఎవరో నాకు తెలియకుండా పబ్లిష్ చేశారు. నాకు తెలుసు. కానీ కంపెనీ అనుమానాల్ని దూరం చేయాలంటే ఒక పని చేయాలి. దీన్ని చూడండి. ఇందులో రీడింగ్కి కూడా కలిపే డబ్బిస్తామనుంది.
అదెలా వీలవుతుంది? చూడండి, మేము మిమ్మల్ని బలవంతం చేయడం లేదు. మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఒప్పుకోనవసరం లేదు. మనం దీని గురించి మాట్లాడుకున్న తర్వాతే కదా రాయడం మొదలు పెట్టాను. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే ఇదెలా కుదురుతుంది? నేను ఇప్పటికే చాలా సమయం దీనికోసం పెట్టాను, కానీ ఇప్పుడు- చూడండి, ఈ నిర్ణయం నేను తీసుకున్నది కాదు, మా బాస్ తీసుకున్నది. నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రోటోటైప్. సాయి సూయి రాసిన నవల్లోని ప్రోటోటైప్. ఆ కపుల్లో బాస్ని నేనే. హలో. హలో. ఇదేనా మీ కాంట్రాక్ట్? అవును. నన్ను ఒకసారి చూడనివ్వు. విషయం పరిమితికి మించకూడదు. అలా చేస్తే పార్టీ ఏ రచయితకి ఇవ్వాల్సిన డబ్బు ఆపచ్చు. పార్టీ బికి మీరు అందిస్తున్న ప్రమోషన్ని తొలగించుకునే హక్కు మాకు ఉందా? అలాగే ఈ కాంట్రాక్ట్లో చాలా ఓవర్లోడ్ క్లాజెస్ ఉన్నాయి. సాయి సూయికున్న చట్టపరమైన హక్కుల్ని కాపాడడానికి మేము ఒక లాయర్ని కలవాలి. అలాగే మీరు కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు సాయి సూయికు తన విధులు నిర్వర్తించినందుకు తగిన జీతం కూడా చెల్లించలేదు. కాబట్టి నేను లాయర్తో మాట్లాడాలి. నేను వెళ్ళి మా బాస్తో మాట్లాడతాను. మిస్ సాయి, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఆగండి. ఏదైనా మాట్లాడేది ఉంటే మీ బాస్ని మా లాయర్తో ఒకసారి మాట్లాడమని చెప్పండి. బాయ్. పార్టీ బి. నేను పార్టీ బి. నాకు తన మీద కోపం లేదనుకుంటున్నావా? నాకు కూడా తన్ని కొట్టాలనుంది. అయినా కూడా నేను బ్రతకాలి కదా. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? లూయియా, నువ్వింతకు ముందులా లేవు. నేనేం చేశాను? ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నావు ఎందుకంటే నీకు వయసు అయిపోతుంది కదా. నువ్వు నువ్వు మళ్ళీ నన్ను ముసలోడిని అంటున్నావా? నేను నిన్నే అన్నాను ముసలోడా. పక్కకు జరుగు. నేను కాదు. పక్కకి జరుగు. నీకు అర్థం కావడం లేదా? ఆగు, నేను కూడా వస్తున్నా. నాగు. ఇటువైపు తిరగండి. పర్లేదు కదా? ఇంకొంచెం. సరే, ఇటువైపు. నెమ్మదిగా. ముట్టుకుంటున్నాడంటే. గుడ్. నెక్స్ట్ హిప్ జాయింట్ ఎక్సర్సైజ్ చేయండి. దీని మీద ఇలా కాలు పెట్టండి. అంతే. కొంచెం కిందకి ప్రెస్ చేయండి. బ్యాక్ స్ట్రైట్గా పెట్టాలి. స్పైన్ని కూడా కొంచెం స్ట్రైట్గా పెట్టాలి. నెమ్మదిగా. ఇప్పుడు అటువైపు. ఓకే, రిలాక్స్ అవ్వండి. ఇంకొంచెం వెనక్కి బెండ్ అవ్వగలరా? సరే, నెమ్మదిగా. బ్యాక్ స్ట్రైట్గా పెట్టాలి. తన కాళ్ళు కూడా ఇలాగే ముట్టుకుంటున్నాడు. 3 seconds ఉండండి. నేనే ఇప్పటి వరకు ముట్టుకోలేదు. ఇన్హేల్, ఎక్స్హేల్. అంతే. మళ్ళీ చేయండి. అలాగే చేస్తూ ఉండండి. కొంచెం అక్కడ నాకు నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా? చూద్దాం. నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా? వయసైన వాళ్లకు ఇవన్నీ చేయడం మంచిది కాదు. నేనెందుకు చేయకూడదు? నేను ప్రతిరోజు చేస్తాను. ఓ, నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఖాళీగా ఉన్నావు కదా. సియు, తను నీ ఫ్రెండా? లేదు, తను ఒంటరిగా వచ్చాడు. ఈరోజు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళనా? వద్దొద్దు, నేను ప్రతిరోజు చేస్తాను. ఆహా. కోచ్, ఇలా చూడండి. తను మనుషుల్లో చాలా తేడాగా ఉండే మనిషి. ఒకసారి మీ కండలు చూడండి, ఎంత బాగున్నాయో. అవును, ఇప్పుడు నా కండలు బాగున్నాయి. వయసు పెరిగే కొద్దీ ఇలా ఉండడం కష్టం అవుతుంది. అప్పుడు ప్రాక్టీస్ చేయడం కూడా చాలా కష్టం. ఓ, కష్టమా? చూసావా?
ఒక్కసారి ఇలా చూడు. నేను బెంచ్ ప్రెస్ 110 కిలోలు కొడతాను. 110 కిలోలా? మ్మ్. అయితే మీరు బాగా చేస్తారనమాట. నేను మాక్సిమం 100 కిలోస్ చేయగలను. మీ ఫ్రెండ్ చాలా బాగున్నారు. బ్రో, మీరు ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి, మర్చిపోకనే. వా, నువ్వు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నావు. అయితే సరే, నువ్వు మాకు చూపించవచ్చు కదా. వద్దు, నేనే చేస్తాను. మీరు ముందు వార్మప్ చేయాలనుకోవడం లేదా? ఇలా చూడు బ్రో, నువ్వు చాలా చిన్నవాడివి. సరే. నేను 2 రోజులుగా రెస్ట్ తీసుకోలేదు. డెడ్ లిఫ్ట్, నేను డెడ్ లిఫ్ట్ చేస్తా. చేయండి. ఓకే. నువ్వు ఎందుకు ప్రాక్టీస్ ఆపేసావు? నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నేను జాయిన్ అవుతా. నేను ఆంటీ నేను వచ్చేసాను. గుర్తుపెట్టుకో, నువ్వు తనతో బాగా మాట్లాడు. తను కూడా ఒక డాక్టర్. తనకి నువ్వు నచ్చొచ్చు. సరే, తన ఇంటి పేరు యు. అర్థమైంది. మిస్ యూ నువ్వా? లింగ్, నువ్వా? తను వచ్చేసింది. ఆంటీ మళ్ళీ మాట్లాడతాను. సరే. అది నువ్వేనా? వెయిటర్, మరో కాఫీ తెచ్చిస్తారా? నేను నీతో మొన్న అలా జోక్ చేశానని నువ్వే ఇప్పుడు నాతో కావాలని డేట్కి వచ్చావా ఏంటి? మరి నువ్వెందుకు డేట్కి వచ్చావు? నాకు బోర్గా అనిపించింది. ఎవరైనా నాకు ట్రీట్ ఇస్తానంటే కాదనకుండా అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రపంచంలో ఉన్న వింతలని చూసి ఆనందిస్తూ ఉంటాను. నీ సంగతి ఏంటి? నేను ఇంట్లో ఉన్నప్పుడు ఈ రింగ్ని కూడా ఎక్స్క్యూజ్గా వాడలేకపోతున్నాను. అలాంటి విషయంలో నాకు అనుభవం ఉంది. థ్యాంక్ యూ. నేనొకటి పాటిస్తాను. ముందుగా దీనికి ముందు మన ఇద్దరికి అసలు ఎలాంటి పరిచయం లేదు అన్నట్టు ఉండాలి. అప్పుడు మనల్ని ఎవరు ఎక్కువగా బలవంతం చేసే అవకాశం ఉండదు. పరిచయం చేసిన వ్యక్తి ఎలాగో లేరు కాబట్టి కాఫీ తాగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నేనైతే ఈరోజు వచ్చిన కొత్త మెడికల్ ఎక్విప్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పు, నువ్వేమనుకుంటున్నావు? ఇది తాగాక నీ దారిన నువ్వు వెళ్తా అన్నావు కదా? అవును, కానీ నీకు మెడికల్ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడాలనిపించాలి కదా. కానీ ఇంకో విషయం, మన ఇద్దరం ఒకే రకమైన కారణం చెప్పాలి. నేను తిరిగి వెళ్ళిన తర్వాత మన ఇద్దరికి కుదరలేదని చెప్తాను. నువ్వు నాకు సరిపోవని చెప్తాను. కానీ నువ్వు ఇంత బాగుంటే అలా చెప్పినా నమ్మరేమో అనిపిస్తుంది. ఇంకేమైనా ఆలోచించాలి. లేదంటే నువ్వే నాకు సరిపోవని కూడా చెప్పచ్చు. అవును కదా, ఇది బాగుంది. కానీ నేను నీకెందుకు సరిపోను? అప్పుడు అందరూ నీకు అసలు మంచి టేస్ట్ లేదనుకుంటారేమో. నువ్వు తేడాగా ఆలోచిస్తున్నావు అని కూడా అనుకోవచ్చు. ఇబ్బంది లేదంటే సరే. నువ్వు ఎలా అనుకుంటే అలా చెయ్యి. అమ్మా, ఎందుకు ఆగిపోయావు? ఏం చూస్తున్నావు నువ్వు? ఓ అమ్మా, ఇప్పుడు నీతో ఒక ఆట ఆడుతుంది, సరేనా? ఆడదాం. తనెవరో నీకు తెలుసా? ఇలా పక్కన నడుస్తూ ఉంటుంది. సరే, నేను వెళ్తాను.
ఉన్నట్టు ఏమైంది నీకు అలా వెళ్ళిపోతున్నావు? బొమ్మ అంకుల్ యోయో ఇలా రా. యోయో తను నీ ఎక్స్ కదా? యోయో ఇలా నిజంగానే నీ ఎక్స్ కదా? కాఫీ తాగు. నిజమే అనుకుంటా. ఏమంటున్నావు? తను నేను ఇలా చూడాలనుకుంటున్నావు కదా, కానీ ముందు చూస్తుందని భయపడ్డావు. అదంతా ఆలోచించుకో. కాఫీ తాగు, వేస్ట్ చేయకు. తాగు. ఏం చేస్తున్నావు? కథలకు అమ్మ నీకు బొమ్మ అంకుల్ తెలుసా? మరి లోపలికి ఎందుకు వెళ్ళడం లేదు? ఎందుకంటే మనం హైడింగ్ సిక్ ఆడుకుంటున్నాం కదా, వేరే వాళ్ళు మనల్ని కనిపెట్టకూడదు. పద నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. అమ్మా అందులో ఫ్రైస్ కూడా తినొచ్చా? తినకూడదు. అమ్మా నేను నీకు హెల్ప్ చేస్తాను. ఏం చేస్తున్నావు? ఆగు. లోయో నా మాట విను, వాళ్ళు వస్తున్నారు చూడు. నాన్న బాబు, నువ్వు అలా నాన్నని ఎవరిని పిలవకూడదు. ఆంటీ మీకు మా నాన్న తెలుసా? మీకు ఆయనకి ఏంటి సంబంధం? అది లోయో రా, ఇలా రా. రా 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 ఇలా రా. ఐఎమ్ సారీ లింగ్రే, ఐఎమ్ సారీ. అమ్మా ఇలా చూడు, మనకు నాన్న కూడా కలిశాడు. తను మీ నాన్న నీకెలా తెలుసు? నేను తనకి నాన్ననా? యోయో, నీ పేరు యోయోనే కదా? అవును. యోయో, నువ్విప్పుడు ఇంట్లోకి వెళ్ళు. నేను మీ అమ్మతో కొంచెం మాట్లాడాలి. అమ్మా సరే వెళ్ళ. బొమ్మ అంకుల్ మా అమ్మనేమనకండి. సరే వెళ్ళ. బాబు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. లింగ్రాయ్, లు ఫ్యాంగ్నింగ్, నువ్వు నాకు నిజమేంటో చెప్పు చాలు. యోయో నీకు నాకు పుట్టిన బిడ్డ నిజమేనా? తన వయసు ఎంత? 5 ఏళ్ళు. అంటే 6 ఏళ్ల క్రితం డివోర్స్ అగ్రిమెంట్ పెట్టి నన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు తెలిసిందే, అంతేనా? లింగ్రాయ్ సారీ. నేను లుఫాన్ని నువ్వు నాకెందుకు చెప్పలేదు? యోయోని అబ్రోడ్లో పెంచాలని ఎందుకు నిర్ణయించుకున్నావు? నేను నీ లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఈ 6 ఏళ్లలో యోయో నన్ను నాన్న అని పిలవడం ఇదే మొదటిసారి. కానీ ఇదంతా కేవలం ఒక జోక్ అని నేను అనుకున్నాను. సారీ. ఆరేళ్ల క్రితం నువ్వు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? నేను నీకోసం ఎంత పిచ్చి వాడ్లా వెతికానో తెలుసా? లేదా
నేను జర్మనీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి నువ్వు నాకు సాయం చేసావని నువ్వు అనుకుంటున్నావా? ఇదంతా నా కోసమే చేసావా? నా కోసం త్యాగం చేసావా? అది నీకెలా తెలుసు? లూఫాన్ని నీకు నా జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని లేదు, కానీ నాకు చెప్పకుండా ఆ నిర్ణయం ఎలా తీసుకున్నావు చెప్పు. నీకింకా అర్థం కావడం లేదు కదా?